వస్తాను. బంగారు మొహరి. ఏమండి ఏమండి ఏమండి, మరి మీ తమ్ముడు ఎక్కడో బంగారు మొహరీలు తెచ్చాడండి. బంగారు మొహరీలా? ఇది ఒక్కటే కదండి, ఇలాంటివి ఎన్ని మూటలో, లేకపోతే కొంచెంతో కొలుస్తారా ఎక్కడైనా? కొలవడం ఏంటి కొంచెం ఏంటి, ఏమిటి గోళ? కాదండి, అర్ధరాత్రి మీ అమ్మ వచ్చి చిన్నాడు జొన్నలు తెచ్చాడు, అవి కొలుచుకోవాలి కొంచెం ఇమ్మని వచ్చింది. నాకు అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని నీ కొంచెంలో కాస్త చింతపండు నొక్కిచ్చాను. ఇప్పుడు తిరిగి తీసుకొచ్చింది. ఈ కొంచెంలో చింతపండు కట్టుకుని ఈ మోరి ఉంది. అమ్మో అమ్మో, ఇలాంటివి ఎన్ని బంగారం మోరీలు మూటలు తెచ్చాడు, ఎన్ని మూటలు తెచ్చాడు. అమ్మో, కింద కలొచ్చి ఉంటుంది. 10కి మాల సన్యాసి వాడేమిటి, మోరీలేమిటి, మూటలేమిటి, తేవడం ఏంటి కదా పడుకో. అయ్యో నా రాత. అలీబాబా, అలీబాబా, అలీబాబా ఏడి? ఎందుకు? నిన్నగా నా గొడ్డలు తీసుకెళ్ళాడు. గొడ్డలు తిరిగి ఇచ్చేటప్పుడు కట్టెలు కూడా ఇస్తానన్నాడు. అమ్మ కొడుకు చిన్నింట్లో కాసు తాగుతామని ఏర్లు పడ్డారు. అక్కడికి వెళ్ళి అడుగు. అక్కడికే పోతాను, నాకేం భయమా? ఏమండి ఏమండి, చాంద్ బహార్, చాంద్ బహార్, ఓ చాంద్ బహార్. ఏమిటి పకీరు పొద్దున్నే వచ్చా? రాకేం చేయమంట? నీ చిన్న కొడుకు చేసిన నిర్వాహకం. అసలు ఆయన నమ్మడం నాదే పుట్టి తక్కువలే. ఏం చేశాడు? అసలు ఏడాడు రమ్మణ బయటికి. రాత్రి పొద్దుపోయి వచ్చాడయ్యా, ఇంకా నిద్ర లేవలా. ఆయన తెల్లారకపోతే ఊళ్ళో తెల్లారేదైతే రమ్మనే. ఏమా పొద్దున్నే పొలికేకలు వేస్తుండవు? పొలికేకల నిన్న నువ్వు చెప్పింది చేసిందే. చెప్పిందే చేశాను. అసలు ఇంతకు ఏం చేశాను? ఏం చేసావా? పొద్దుగుకి ఏళ్ళకి గొడ్డలి కట్టెలు తెచ్చిస్తానని చెప్పావా లేదా? గొట్టలా? మర్చిపోయాను మావా. నిన్న అడవిలో ఒక పెద్ద గమ్మత్తు జరిగింది. ఏంటి? ఐశ్వర బడ్డ నీ గొడ్డలి కాకెత్తుకుపోయింది. నిజం మావా. ఐశ్వర బడ్డ చెట్టెక్కి కట్టెలు కొడుతుంటే దావతయింది. కిందకి దూకి గొడ్డలి ఒడ్డును బట్టి కోనెట్టు దూకా. ఇంతలోకి ఒక తెల్ల కాకొచ్చి గొడ్డల మీద వాలింది మావా. నీ పేరు చూసింది, ముక్కుతో పొడిసింది. లోపల బంగారం ఉందని పసిగట్టింది. తుర్రని వేసుకుపోయింది. ఈ అంకమ్మ కబులు తీసి పొంగో తక్కువ. అసలు కాకి గొడ్డలు ఎట్టేసిపోతురా? అసలు గొడ్డలు బంగారంతో ఎట్లా చేస్తారు మావా? ఇంతకీ నా గొడ్డలు ఇస్తావా లేదా? పోయిందని చెప్తుంటే ఒట్టు నీ తోడు. చూసావా కాశీ, నీ తమ్ముడు చేసిన నిర్వాహకం. అసలు వాడికి గొడ్డలు ఇచ్చినందుకు నిన్ను గొట్టాలి జ్యూతితో. ఏరా గొడ్డలు ఏం చేసావు? అడవిలో మర్చిపోయి వచ్చాను భాయిజాన్. ఇదో కదా కాకమ్మ కదా. ఒరే ఇప్పుడే చెప్తున్నా, మర్యాదగా నా గొడ్డలి నా వాటా కట్టెలు తెచ్చి ఇచ్చావా సరే సరే, లేదా నీ సంగతి 10 మందిలో పెట్టి పంచాయతీ చేయించి. ముండమొప్పి గొడ్డలి కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. కొత్త జంచిని మోహన్ మారేస్తా. కొత్తదా? ఒరేయ్ అలాంటి గొడ్డలు చేయించడం నీ తరం కాదు కదా, నీ తాతరం కూడా కాదు. తాత మళ్ళీ మా తాత పేరు ఇక్కడ మక్కిరవి కొడతాను జాగ్రత్త. చూసావా తానమ్మా ఆడగడం, గొడ్డలు తీసుకెళ్లి పారేసి పైగా తనపోతున్నాడు. కాశీ బుద్ధి తక్కువ ఇచ్చానయ్యా. ఎట్టగా నా గొడ్డలు నాకు ఇప్పిందయ్యా బాబు. ఇదిగో ఇదిగో ఒక్కడు కాదు 10 గొడ్డలు చేసి తలకే మొహీలు బంగారు మొహీలు, మొహీలు బంగారు మొహీలు ఎక్కడైనా ఇది? ఈ తాతగారి ముందే కొల్ల కొట్టుకొచ్చా. ఇదిగో మళ్ళీ ఇంటి ఛాయని అడుగు పెట్టావో నేను రావడం తెస్తా జాగ్రత్త. గొడ్డలి కోసం పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. అమ్మా పదబలం. చూసావా మధ్యాహ్నం ఎగురుతూ ఎగురుతూ వచ్చి నా చేతుల్లోనే వారు. నువ్వు ఈ అడవిలో ఒంటరిగా గెంతుతుంటే అర్థం లేడి పిల్లకున్నావే. కాకపోతే ఏంట, ఎంతకాలమే మనకి ఎడబాటు మారి బతుకు. చూడు నా ఒళ్ళు ఎంత ఏడెక్కిపోనాడు. ఏడికిపోతే కాళ్ళు చేతులు కట్టుకుని ఆ కోనెట్ట దూకు. ఓనెట్ట దూకేదాకా నాకేం కర్మ, పక్కన నువ్వు ఉండగాను. నువ్వు మనిషివా కొట్టువా? ఏం కైతే ఎదో పని చేస్తావు? బాబా చూడు బాబా ఈ సచ్చినాడు. ఏంటి హౌదూర్ నువ్వు కూడా అర్థం చెప్తావు? బొత్తిగా దీనికి నేనంటే ఖాతా లేకుండా పోనాది.
అందుకని ఇట్లాంటి ఏదో పని చేస్తావరా? ఆడపిల్లని మంచిగా మచ్చిగా చేసుకోవాలి కానీ. ఏ ఎప్పటికైనా ఇది నా బీబీయేగా. బీబీ చూసావు కూర్చో. ఏంటి ఉప్పు కదమ్మా? బాబా చచ్చినా నేను వీటిని చేసుకోను. చేసుకోవు? ఎట్లా చేసుకోవు నేను చూస్తాను. బలవంతంగా నిన్ను నిఖా కట్టుకోకపోతే నా పేరు చోటయ్య కాదు. బలవంతంగా నన్ను నిఖా కట్టుకో, నిన్ను 10 నిలువుల లోతున పాతేసి పైన గోరి కట్టించకపోతే నా పేరు మారిదానే కాదు. చూసావు హుజూర్, అసలు దీనికి ఇదంతా నువ్వు తినొచ్చే. తొందర పడకరా, యాడికి పోద్ది? మన గూటి శలకే కదరా. చూస్తాను. ఏమిట్రా ఇవన్నీ? కొత్త బట్టలు ఆభరణాలు నీకు వదిలికి తీసుకొచ్చాను భాయిజాన్. రేపు పండక్కి మీరు కట్టుకుని మా ఇంటి ఖానాకి రావాలి. ఇవన్నీ ఎక్కడేనాయనా? ఎత్తుకొచ్చా. అది కాదురా, చచ్చిపోయా మీ నాన్న కల్లో కనిపించి ఇవన్నీ మా అమ్మాయికి ఇవ్వరాని పంపించాడు. మరో విషయం భాయిజాన్, నాన్నగారి పేరిట ఊరి వెలుపల పెద్ద సత్రం కట్టించాలి. రేపే దానికి కూడా శంకుస్థాపన. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవాలి. పెద్ద విందులు, భోజనాలు, కొత్త బట్టలు, అబ్బో అంత బ్రహ్మాండంగా జరగాలి. చేసేయి. నేనేం చేస్తానన్నయ్య, పేడ పిడకలు. ఇంటికి పెద్దవాడు నువ్వు, అంతా నీ చేతి మీద జరగాలి. ఏరా నేనంటే వేళాకోళంగా ఉందా? ఏం పెట్టి చేయమంటావురా? వేళకోళం కాదన్నయ్య, డబ్బంతా నేను ఇస్తాను. పూజలు పునస్కారాలు, దాన ధర్మాలు మాత్రం నీ చేతి మీద జరిపి. అలా బాగుంది. చూసావరా నువ్వంటే వాడికి ఎంతగా? నేనంటే వాడికి ఎప్పుడు ప్రేమనే. వస్తా భాయిజాన్. వదినా, మీ బాబు సంగతి కాదు, నా సంగతి. రేపు దానా పీణ అంతా నీ చేతి మీద జరగాలి. తప్పకుండా. విన్నారా విషయం ఎంతవరకు వచ్చిందో? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి అంటే మీరు నిమ్మకి నీరు ఊరుకున్నారు. నేను హుషారుగా ఉన్నాను లేవే, మంచి ఖుషిగా ఉన్నప్పుడు కదిపి విషయం కక్కించేస్తాను. పైలా పచ్చీసులు పరుగులు తీసే భామలు, భామల కొంగులు పట్టుకుని పులికే చందమామలో, భామలో చందమామలో. పచ్చగా మెరిసే పరువాలు, పైరగాలిలో సరసాలు, ముచ్చటలాడే పడుతోళ్ళు, ముసి ముసి నవ్వుల ముసలోళ్ళు. కొప్పు చూస్తే పట్టెడంత, నడుము చూస్తే పిడికెడంత, పల్లె పడుచులా అందాలు, తాళ్లకు వేయును బంధాలు. భామలో చందమామలో, భామలో చందమామలో.
గోగు పూల కోకగట్టి గుత్తమైన రైక దొడిగి కళ్ళాకు కాటుకెట్టి కల్లు కల్లున కదిలే భామా ఎవడే నువ్వు వలచిన మావా ఎవడే నువ్వు వలచిన మావా ఎవడే ఎవడే వాడెవడే ఓ భామా ఉన్నాడొక చిన్నవాడు నన్ను కోరుకున్న నిన్ను మించిన మొనగాడు చిన్న మొనగాడు బాడే బాడే సోగ్గాడే నా జతగాడు మల్లెపూల ఎన్నెల్లోన మంచకాడికి వస్తానని మల్లెపూల ఎన్నెల్లోన మంచకాడికి వస్తానని బాసలాడి మరదలు పిల్ల రాకపోతి వేషకిల్ల ఆగిపోతినే రేయల్లా హాయ్ హాయ్ అర్ధరాత్రి కాడలేచి ముద్దు తీరవద్దామంటే మగతని ధరల మాయ సకిలించను బావయ్య చతుకుల బడ్డానోరయ్యా భామలో సంగా భామలో భామలో సంగా భామలో